సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. వాళ్ళు పడిపోయాయి. బట్ ఇప్పుడు సడన్ గా భారతదేశం మీద పడ్డారు ఎందుకని? అందులోనూ పర్టికులర్ గా మన దగ్గరికి హెల్త్ టూరిజం కోసం వచ్చేవాళ్ళు, లేకుంటే భారతదేశం మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళందరిలో కూడా భారతదేశం అంటే ఒక వ్యతిరేకత అంత పెద్ద ఎత్తున ఎందుకు కనిపిస్తోంది? బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగానే ఒక ఫెయిల్డ్ స్టేట్. ఎందుకంటే మనం చూసాం ముజీబుర్ రెహమాన్ గారిని ఆ రోజు అసాసినేట్ చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఒక స్టేబుల్ కంట్రీ కాదు. అప్పుడు దాకా కూడా లేరు వాళ్ళు. అప్పుడు పాకిస్తాన్ హయాంలో వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ చేసిన తర్వాత 71లో ముజీబుర్ రెహమాన్ వచ్చిన తర్వాత మనమే అనుకున్నాం అంటే ఒక స్టేబుల్ కంట్రీ అవుతుంది. వాళ్ళ ఓన్ ఎకనామిక్ పాలసీస్ పెట్టుకుంటారు, వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ సిస్టమ్ తెచ్చుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు అనుకున్నా. కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీలో 15 నుంచి 25% దాకా భారతదేశం నుంచి తీసుకుంటున్నారు. నీళ్ళ కోసం చాలా మట్టుకు మన మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే మన వైపు నుంచి ఫ్లో అయ్యే నీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్తుంది. మనం ఆఫ్కోర్స్ దాన్ని ఆపలేము, ఇట్స్ అ న్యాచురల్ ఫ్లో. కానీ ఆపొచ్చు కావాలంటే. పాకిస్తాన్ వైపు మనం చేస్తున్నట్టు చేయొచ్చు అక్కడ కూడా. కానీ బంగ్లాదేశ్ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే 71 వార్లో అప్పుడు మన ఇండియన్ ఆర్మీ ముక్తి బాహిని అని చెప్పి ఒక గెరిలా ఫోర్స్ని ట్రైన్ చేసాం. శామ్ మనెక్షా గారు దాన్ని లీడ్ చేసిన మంచి ఐడియాని వాళ్ళకి ఫస్ట్ తీసుకొచ్చిన ముక్తి బాహిని. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్గా క్వాలిఫై అయ్యి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అప్పుడున్న గవర్నమెంట్ ముజీబుర్ రెహమాన్ గవర్నమెంట్ అంగీకరించారు. కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గారు అంగీకరించి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, చాలా వాళ్ళ డిపెండెంట్స్కి ఇస్తున్నారు. అక్కడ అది మొదలైంది. అక్కడ ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. మన స్టూడెంట్ ప్రొటెస్ట్, సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏమైందంటే వాళ్ళకున్న రిజర్వేషన్ తీసేయాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు. అప్పుడు ఆలోచించండి, మైండ్ సెట్ ఆలోచించాలి. అక్కడే మారిపోయింది. ఒక ఇస్లామిక్ మైండ్ సెట్ వచ్చేసింది అక్కడ బంగ్లాదేశ్లో. చాలా మటుకు జమైతే ఇస్లామీ దానికి రెస్పాన్సిబుల్. మన దగ్గర కూడా ఒక జమైతే ఇస్లామీ హింద్ ఉంది, అదే క్యారెక్టర్ అక్కడ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళకేంటంటే భారతదేశం మా మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, స్పెషల్లీ అక్కడ ఉన్న హిందువులు ముందు 16%, 18% దాకా హిందూస్ ఉండే బంగ్లాదేశ్లో. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గి ఇప్పుడు 4-5% వచ్చేసారు. మోదీ గారు CA లా తీసుకొచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారు భారతదేశంలో, స్పెషల్లీ ఓవైసీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్, వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకించారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కూడా తీసుకోవాలి కదా, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ముస్లిమ్స్ కూడా తీసుకోవాలి కదా. ఆలోచించండి, వాళ్ళు అక్కడ ఉండి ఎంత గొడవ చేసినప్పుడు మన దేశంలో వచ్చి ఎంత చేస్తారు వాళ్ళు. సో దానికి అక్కడున్న మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, హిందూ, సిక్, క్రిస్టియన్, పార్సీ, జైన్ కమ్యూనిటీ, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మనం వాళ్ళకి వీ విల్ గివ్ దమ్ సిటిజన్షిప్. అక్కడి నుంచి ఒక పెద్ద కమ్యూనిటీ మన వెస్ట్ బెంగాల్లోనే మోతా కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ మతో కమ్యూనిటీకి చాలామంది ఆల్మోస్ట్ ఇప్పుడు 50 లక్షలు ఉందంటారు, కొంతమంది 1 కోటి మంది ఉందంటున్నారు. మన ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలియదు. వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ ఇష్యూ చేయడం మొదలుపెట్టారు. ప్రాబ్లం ఎక్కడైందంటే ఈ హిందువులు అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు మిగతా హిందువుల మీద అటాక్లు మొదలైనవి. మనకు కొన్ని శక్తిపీఠలు బంగ్లాదేశ్లో ఉన్నాయి మనకి. ఈవెన్ ఆ శక్తిపీఠల మీద దాడి చేయడం, దుర్గా ఐడల్స్ మీద దాడి చేయడం మనం చూసాం, చాలా మటుకు జరిగింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇది జరుగుతుంది కంటిన్యూస్గా. ఎప్పుడు దాకా అక్కడ షేక్ హసీనా ఉందో అప్పుడు దాకా ఆమె ఒక డిక్టటోరియల్గా రూల్ చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కరెక్ట్. ఎందుకంటే అట్లాంటి దేశం నడిపించాలంటే యూ షుడ్ బి అ డిక్టేటర్. డెమోక్రసీతో నడవదు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఒక పవర్లెస్ యూసుఫ్ ఆయన ఉన్నారు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పట్లేదు, కేర్ టేకర్ లీడర్ లాగా నడిపిస్తున్నారు ఆయన. మహమ్మద్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్, నథింగ్. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ లాగా కాదు, దే ఆర్ మోర్ అపొలిటికల్. మన ఆర్మీ లాగానే వాళ్ళు ఎక్కువ పాలిటిక్స్లో వాళ్ళు తల చూస్తారు. కానీ ఎక్స్ట్రీమ్కి వచ్చేస్తే డెఫినెట్లీ దే విల్ ఇంటర్ఫియర్. ఇప్పుడు అక్కడ 2 పొలిటికల్ ఫోర్సెస్ ఉన్నాయి బంగ్లాదేశ్లో, మనకు తెలిసిన దానికి. ఒకటి ఖలీదా జియా వాళ్ళ పార్టీ BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, షేక్ హసీనా వాళ్ళ అవామీ లీగ్. ఎప్పుడు వీళ్ళు నడిమిట్లోనే పోటీ నడుస్తుంది. చిన్న చిన్న పార్టీలు ఉన్నారు మన దగ్గర ఉన్నట్టు, కానీ డైరెక్ట్ ఫైట్ ఉంటాయి వీళ్ళకు. కానీ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఖలీదా జియా పక్కన జరిపోయి మొత్తం షేక్ హసీనా బికెమ్ ఏ అబ్సల్యూట్ రూలర్. సరే, ఆమె కూడా తప్పులు చేసింది లేదంటే, కానీ ఇది ప్రాబ్లమ్ వాజ్ దిస్. మీరు ఒక జమాతే ఇస్లామీ లాంటి గ్రూప్ని కంట్రోల్ చేయాలంటే యూ షుడ్ బి అన్ అబ్సల్యూట్ డిక్టేటర్. తీసుకెళ్ళి జైల్లో వేయాల్సిందే. కోర్టులో అపియరెన్స్ కూడా కనిపించకూడదు, అట్లా చేయాలి. ఎందుకంటే కోర్టు రాగానే వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. కోర్టులో కూడా వాళ్ళని ప్రెజెంట్ చేయకూడదు. ఇట్లా చేశారు ఆమె చాలా మటుకు. పోలీస్ ఫైరింగ్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ ఆమె అక్కడి నుంచి పారిపోయిన దానికి అజిటేషన్ నేను చెప్పాను చూడండి, అది స్టార్టెడ్ విత్ స్టూడెంట్ అజిటేషన్ అగెయిన్స్ట్ పెన్షన్ అండ్ రిజర్వేషన్. ఈ ముక్తి బాహిని లాంటి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన దాంట్లో అప్పుడు
షేక్ హసీనాకి షీ న్యూ దట్ ఇట్ వాజ్ అ ప్రాబ్లమ్ అని చెప్పి తగ్గించుతామని ప్రపోజల్ పెట్టింది ఆమె. సరే, వీ విల్ రెడ్యూస్ ద రిజర్వేషన్. కానీ అప్పుడు కూడా వాళ్ళు అంగీకరించారు, ఎందుకంటే చాలా మంది దాంట్లో ప్రో ఇండియా ఉన్నారు. సో ఆ భక్తి వాహినిలో పనిచేసిన 90% మంది మనమే ట్రైన్ చేసాం. సో న్యాచురలీ వాళ్ళకి ఒక ప్రో ఇండియా యాటిట్యూడ్ ఉండే. చాలా మటుకు 65, 71 అండ్ ఆఫ్టర్ దాట్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి చాలామంది ముస్లిమ్స్ కూడా పారిపోయారు బంగ్లాదేశ్ నుంచి. ఒకటి ఎకనామిక్ మైగ్రేషన్ అంటాం, ఒకటి పొలిటికల్ మైగ్రేషన్ అంటాం. ఆ ముస్లిం పాపులేషన్ వచ్చిందంతా ఎకనామిక్ మైగ్రేషన్. అక్కడి నుంచి హిందూ మైగ్రేషన్ జరిగింది వాజ్ టువర్డ్స్ అస్సాం అండ్ టువర్డ్ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వైపు కొంచెం జరిగింది, కానీ మెజారిటీ అస్సాం వైపు వెళ్ళారు. అక్కడ ముస్లిమ్స్ కూడా వెళ్ళారు. AIUDF అనే పార్టీ ఉంది చూడండి, బద్రుద్దీన్ అజ్మల్, వాళ్ళ పార్టీ బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళంతా. ఈ రెండు రాష్ట్రాలకి మెయిన్గా ప్రాబ్లం ఉంది. బంగ్లాదేశ్ ప్రాబ్లం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఎవరిని వాళ్ళు తిడతారు, ఎవరిని కొడతారు, ఎవరు లేరు. ఇప్పుడు మనమే దొరికాం. భారతదేశం కామన్ ఎనిమీ. డెఫినెట్లీ వీ వోంట్ సెండ్ బ్యాక్ షేక్ హసీనా. మనం పంపించే ప్రసక్తే లేదు. యాజ్ మచ్ as తస్లీమా నస్రీన్ అక్కడి నుంచి బయటికి తరిమి కొట్టిన తర్వాత కూడా మనం ఫస్ట్ వాళ్ళు ఆమెకి ఇక్కడ వి గేవ్ హర్ శాంక్చురీ అండ్ దాని తర్వాత ఆమె యూరోప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు జరుగుతున్న గొడవల్లో మనకు తెలుసు అందరికీ ఈ పర్టికులర్ అసాసినేషన్ హైదీ. ఈ యంగ్స్టర్ ఇప్పటి నుంచి ఉన్నారు. ఐ థింక్ 2016 నుంచి హీఈస్ ఇన్ పాలిటిక్స్. ఎవరు వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా వచ్చారనుకుంటా, కాదు, 2016 నుంచే ఉన్నాడు పొలిటిక్స్లో, అంటే స్టూడెంట్ పాలిటిక్స్లో. అక్కడి నుంచి ఒక యాంటీ ఇండియా యాటిట్యూడ్ ఆయనకు ఉంది అప్పటి నుంచే. ఇప్పుడు కూడా ఏం చెప్పారు, మీరు చెప్పినట్లు ఈశాన్ రాష్ట్రాన్ని మేము కలుపుకుంటాం అది అంటే దానికి ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ ఏంటంటే సిరాజుద్దౌలా బెంగాల్ రూలర్ ఆ టైంలో పరిపాలిస్తున్నప్పుడు బెంగాల్ అనేది ఇదంతా కలిపి ఒక రీజన్ ఉండే. నార్త్ ఈస్ట్ అంటే మొత్తం నార్త్ ఈస్ట్ కాదు, ఎందుకంటే అక్కడ నాగా ట్రైబ్స్, కుకీ ట్రైబ్స్ వీళ్ళందరూ అప్పటి నుంచే ఉన్నారు, మీజోస్ ఉన్నారు. కానీ ఒక చిన్న పోర్షన్ బంగ్లాదేశ్ వైపు నుంచి అటువైపు నార్త్ ఈస్ట్లో కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ బెంగాల్. దాని తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేశారు చూడండి, హిందూ బెంగాల్ అండ్ ముస్లిం బెంగాల్ అని. ఇప్పుడు ఈ పోర్షన్లో సిరాజుద్దౌలా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఓడిపోయిన తర్వాతనే బ్రిటిష్ వాళ్ళతోనే బెంగాల్ బికెమ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దాని నుంచి ఒక హిస్టరీ స్టార్ట్ అయ్యింది. సో వాళ్ళు రీక్రియేట్ చేస్తున్నారు హిస్టరీని. సిరాజుద్దౌలా టైంలో ఉన్న బెంగాల్ మనకి మళ్ళీ తీసుకురావాలి, అది జరగదు, మనందరికి తెలిసిందే. పైప్ డ్రీమ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ హత్య ఇప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళు ఏమో అల్లెజ్ చేస్తున్నారంటే ఇది ఇండియా చేపించారు, ఎందుకంటే ఇండియా వ్యతిరేకంగా స్పీచ్లు ఇచ్చారు కదా, దానికోసం చేపించారు. ఏ ప్రూఫ్ లేదు, ఏం లేదు, ఒట్టిగా అలిగేషన్స్. దాంట్లో మెయిన్ షూట్ చేసిన మనిషిని పట్టుకున్నారు, ఈజ్ బంగ్లాదేశీ. ఇంకోటేమో డ్రైవర్, 2-వీలర్ డ్రైవర్, ఈయన ఒక ఈ రిక్షాలో పోతున్నప్పుడు షూట్ చేశారు వాళ్ళు. సెకండ్ ఏమో 2-వీలర్ డ్రైవర్ ఎవరు ఉన్నారు వాడిని కూడా పట్టుకుంటారు ఇప్పుడు. కానీ అలిగేషన్ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వీరు చంపేసిన వాళ్ళంతా ఇండియాలో ఉన్నారని చెప్పి మీరే పట్టుకున్నారు, మీ దగ్గర ఉన్నారు, మీ పోలీసు వాళ్ళు అంటున్నారు మేము పట్టుకున్నాం, మళ్ళీ మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు మీరు? సో ఒక యాంటీ ఇండియా యాటిట్యూడ్ని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నారు దీంట్లో చాలా మటుకు. లాస్ట్ 1 yearలో షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ బంగ్లాదేశ్లో చాలా పెరిగింది. మొహమ్మద్ యూసుఫ్కి అసలు కంట్రోల్ లేదు, ఆయన ఏం చేయరు, ఒక సంతకం కూడా పెట్టలేడు. బంగ్లాదేశ్ ఇప్పుడు జరగబోయేది 2 మెయిన్ థింగ్స్ కవిత గారు. ఒకటి ఎలక్షన్, రెండోది రెఫరెండం. ఇది మన ఎక్కడున్న మీడియా కూడా ఎక్కువ కవర్ చేయలేదు. ఎలక్షన్ జరగబోతుంది, దానికి షేక్ ఖలీదా జియా వాళ్ళ పార్టీ BNP పార్టిసిపేట్ చేస్తున్నారు మేజర్గా, ఎందుకంటే అవామీ లీగ్ని బ్యాన్ చేసేసారు షేక్ హసీనా వాళ్ళ పార్టీని. అక్కడ కార్డర్ బేస్ పార్టీ ఉన్నది BNP ఒకటే, వాళ్ళ అపోనెంట్స్ అనేది ఎవరు లేరు. జమాయత్ ఇస్లామీ వాళ్ళు ఉన్నారు, కొంత స్టూడెంట్ యూనియన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలిగేషన్ ఏంటంటే ఖలీదా జియా కొడుకు ఇవాళ ల్యాండ్ కావాలంటే ఎస్టర్డే ఫ్రైడే యువర్ సపోజ్ టు ల్యాండ్, అదే రోజు ఈ రైట్స్ జరిగింది అక్కడ. ఆయన బహుశా పోస్ట్పోన్ చేసుకుని ఉంటాడు ట్రిప్. వాళ్ళు అక్కడ రాకూడదు, ఇంకొక పార్టీ కూడా అక్కడ ఉంటుంది, ఎందుకంటే అగైన్ BNP అనే ఒక పార్టీ ఖలీదా జియా పార్టీ లాగానే ఇంకొక పొలిటికల్ పార్టీ వాళ్ళని కూడా ఇక్కడ రాని షేక్ హసీనా లాగా తయారవుతారని చెప్పి వీళ్ళకి భయం ఉంది అక్కడున్న లోకల్ ఇస్లామిక్ పార్టీస్కి. వాళ్ళకు బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ నేషన్ చేయాలని ఉంది స్ట్రాటజీ, జమాయత్ ఇస్లామీ ఎస్పెషలీ. సో యంగ్స్టర్స్ని వాడుకుంటున్నారు దానికోసం. ఇప్పుడు జరిగిన ఈ హత్య తర్వాత ఇప్పుడు జరిగిన గొడవల్లో తగలబెట్టే అధ్యక్షులంతా ఎవరి ఇమేజ్ దెబ్బతిందంటే బంగ్లాదేశ్దే. ఇప్పుడు బాండీ బీచ్ ఒక షూటింగ్ తర్వాత మనందరూ తెలిసింది ఒక యాంటీ ఇస్లామిక్ యాటిట్యూడ్ వెస్ట్లో నడుస్తుంది. అది ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇంత ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది భస్మాసులాగా మన మీద తీసుకొచ్చి పెట్టేశాడు, మన తల మీద చేపెట్టాడని. సేమ్ హ్యాపెండ్ ఇన్ UK. యూరోప్ కూడా అదే ఇప్పుడు ఆ భయంలో ఉన్నారు. యూరోప్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్లు ఎవరైనా అటాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది, న్యూయార్క్లో కూడా. సో సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఈ 2 పర్టికులర్ క్రూషియల్ దాంట్లో ఒకటి ఎలక్షన్, బహుశా అది పోస్ట్పోన్ కావచ్చు ఇప్పుడు. రెండోది రెఫరెండం.
ఈ రెఫరెండం అంటే జూలై చార్టర్ అని చెప్పి వీళ్ళొక చార్టర్ తీసుకొచ్చారు. చార్టర్ అంటే లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ అని చెప్పొచ్చు. ఆ చార్టర్ని ప్రజల ముందు పెడుతున్నారు. దాంట్లో చాలా ఉన్నాయి కండిషన్స్. ఒకటి, అక్కడ ఉన్న ప్రధానమంత్రికి ఎక్కువ పవర్లు ఇవ్వకూడదు. వాళ్ళకి భయం ఉంది, ఖలీదా జియా వాళ్ళ పార్టీ వాళ్ళ కొడుకు ఇంకొక షేక్ హసీనా లాగా తయారవుతాడేమో అని. సో ఎక్కువ పవర్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ అనే పోస్ట్ కూడా పెడుతున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఎలక్షన్ జరిగిన తర్వాత మన లోక్సభ రాజ్యసభలాగా పెట్టుకుందాం మనం. లోక్సభ ఎలక్షన్స్ వాళ్ళ వైపు నడుస్తున్నప్పుడు దాంట్లో ఎలక్ట్ అయిన ఎంపీలు మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్పికి రేపు బహుశా 35% ఓట్లు వచ్చినాయి, లేకుంటే 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు అప్పర్ హౌస్ వాళ్ళ రాజ్యసభకి లేదు, వాళ్ళకి ఇప్పుడు క్రియేట్ చేయాలి. వాళ్ళు 40% మందిని నామినేట్ చేయొచ్చు. మాకు గుడ్ ఐడియా యాక్చువల్, మనం కూడా చేయాల్సింది ఇక్కడ. అట్లనే ఏ పార్టీకి ఎన్ని పర్సంటేజ్ వస్తుందో వాళ్ళంతమందిని నామినేట్ చేసుకోవచ్చు వాళ్ళ వైపు నుంచి. ఎలక్షన్ లేదు, డైరెక్ట్ నామినేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ అప్పర్ హౌస్ కూడా ఫామ్ అయితే అక్కడ 2 పార్లమెంట్ బాడీస్ ఉంటుంది. ఒకటి వాళ్ళు పేరు పెట్టలేదు కానీ దే విల్ బి 2 houses, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. దీంట్లో ఈ ఎలక్షన్ నడుస్తూనే అది చేయొచ్చు. సో రెఫరెండం అప్పుడే జరుగుతుంది. రెఫరెండం ఏంటంటే ఇది ఒక కండిషన్, ఇది కావాలన్నా వద్దా అనేది ఈ ఎలక్షన్ తర్వాత వస్తుంది. దట్ డూ యూ వాంట్ ఎ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ చేస్తారు? ఈ అప్పర్ హౌస్ వల్ల ఎలక్ట్ చేస్తారు. అప్పర్ హౌస్ ఎవరు? నామినేట్ చేసిన వాళ్ళు. నౌ వీఆర్ కమింగ్ టు పాకిస్తానీ స్టైల్. పాకిస్తాన్లో ఇదే గేమ్ ఆడారు, ఇదే పాకిస్తాన్ చేయి ఇక్కడ చూపిస్తుంది. పాకిస్తాన్ has a సిమిలర్ సిస్టమ్. దానికి చూడండి, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైనా కానివ్వండి, ఆర్మీ వైపు నుంచో జియాউল హక్ టైం నుంచో ఎప్పటి నుంచో అయినా కానీ దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ వాళ్ళ పోస్ట్లో. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి ఒక నెంబర్ ఆఫ్ టర్మ్స్ లైక్ యూఎస్ ప్రెసిడెంట్కి ఇస్తున్నట్లు 2-3 టర్మ్స్ పెడుతున్నారు. దానికన్నా ఎక్కువ మీరు పోటీ చేయలేరు. సో దట్ మీరు ఇంకొక షేక్ హసీనా లాగా తయారవకూడదు. గుడ్ ఐడియా అని చెప్పచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు, మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ దేశం వాళ్ళు నడిపించుకోవాలి. అది అట్లాంటి చాలా కండిషన్స్ పెట్టారు. ఓకే, కానీ వాళ్ళు ఏమడుతున్నాడు, ఒకటే రెఫరెండంలో 12 క్వశ్చన్లు ఉన్నాయి. అన్ని పాయింట్స్కి ఒకటే ఆన్సర్ ఇవ్వాలి మీరు. మీకు దాంట్లో 12లో లేకుంటే 4-6లో మీకు 2 నచ్చకపోవచ్చు. యూ కాంట్ సే నో టు ఇట్. యు ఆర్ గివింగ్ 1 ఆప్షన్ ఓన్లీ, ఎస్. ఇదే ట్రిక్ పాకిస్తాన్లో జియాউল హక్ యూజ్ చేశారు వెన్ హీ వాజ్ ద డిక్టేటర్. అబ్సల్యూట్ ఆయన చేసి ఇట్లాంటి ఒక రెఫరెండం పెట్టి దాంట్లో లాస్ట్ వన్ వాజ్ అ సెల్యుటేషన్ టు అల్లా. మీరు ఇస్లామిక్ రూల్ దాని గురించి, అల్లా గురించి, పీస్ బీ అపాన్ హిమ్ అని చెప్పి ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఈ చూసిన వాళ్ళు ఫస్ట్ 13-14 వాళ్ళకి నచ్చలేదు, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఇది ఉంది, ఇది నో అని చెప్తే మళ్ళీ వాట్ హ్యాపెన్ టు అస్ అని చెప్పి ఎస్ అని కొట్టారు వాళ్ళు. అన్అవాయిడబుల్గా ఉంటుంది అక్కడ. సో దాంట్లో హీ వాజ్ ఏబుల్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ పవర్. ఆ పవర్ ఇచ్చారు జియాউল హక్కి. అండ్ వన్ గై కేమ్, హీ వాజ్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, హీ వాజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ గై. దాని తర్వాతనే వితిన్ 3 నెలలు అనుకుంటా, 3-4 నెలల తర్వాత జియాউল హక్ని సిఐఏ వాళ్ళు అలా ప్లేన్లో C-130లో బాంబ్ పెట్టేసి పేల్చేసి చంపేశారు. క్రేట్ ఆఫ్ ఎక్స్ప్లోడింగ్ మ్యాంగోస్ అని చెప్పి ఒక స్టోరీ కూడా, బుక్ కూడా వచ్చింది. అక్కడ బవల్పూర్ వెళ్ళినప్పుడు మామిడికాయలు ఉన్న ఏరియా, అక్కడ పెద్ద పెద్ద క్రేట్లు ఎక్కించేశారు జియాউল హక్ కోసం. దాంట్లో బాంబ్ పెట్టి హీ వాజ్ రిజెక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఇదే మోడల్ బంగ్లాదేశ్లో రిపీట్ అయింది. ఇప్పుడు యూసుఫ్ ఏమంటున్నారు, నేను ఎలక్షన్ నడిపించి నేను వెళ్ళిపోతా అంటున్నారు. కానీ బంగ్లాదేశ్ ఎకనామిక్ కండిషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు పాకిస్తాన్ కన్నా దారుణ స్థితిలో ఉన్నారు. అక్కడ 2-3 మేజర్ ప్లేయర్స్ ఆడుకుంటున్నారు. ఒకటి యుఎస్, వాళ్ళకి చాలా పెద్ద ప్రెసెన్స్ ఏంటంటే వాళ్ళకి బంగ్లాదేశ్తో సంబంధం లేదు, మాకు చైనాని ట్రాక్ చేయాలి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి, అంటే నార్దర్న్ ఇండియా, మీరు టాప్ ఆఫ్ ద బంగ్లాదేశ్ కూర్చుంటే ఆల్మోస్ట్ యూ కెన్ వాచ్ చైనా ఫ్రమ్ దేర్. ఇటువైపు ఏమో సౌత్ చైనా సీ, చిటగాంగ్ నుంచి చత్తోగ్రామ్ అంటారు. ఇప్పుడు అక్కడి నుంచి మీరు మొత్తం బే ఆఫ్ బెంగాల్ నుంచి సౌత్ చైనా సీ కంట్రోల్ చేసుకోవచ్చు. మయన్మార్లో కూడా 2 బేసులు తీసుకున్నారు యుఎస్. ఆల్మోస్ట్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే ఆ మయన్మార్ చైన్లో లాస్ట్ అండమాన్ నికోబార్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది, కోకో ఐలాండ్స్ అని. బహుశా దీంట్లో ముందు కూడా చెప్పుంటాను నేను ఆ కోకో ఐలాండ్స్ గురించి. ఆ కోకో ఐలాండ్స్ చైనా కూర్చున్నారు అక్కడ. సో యుఎస్ వాంట్స్ టు వాచ్ చైనా, చైనా వాంట్స్ టు వాచ్ యుఎస్, అండ్ చైనా వాంట్స్ టు వాచ్ ఇండియా. పెద్ద జియో పొలిటికల్ గేమ్ నడుస్తుంది ఇక్కడ. సో యుఎస్ ఇంట్రెస్ట్ అది, వాళ్ళకి ఇంకేం ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ పాకిస్తాన్. వాళ్ళకి భారతదేశం మీద చేయాల్సిన స్టేజింగ్ పోస్ట్, ప్రొటెస్ట్ కానివ్వండి, మిలిటరీ అడ్వెంచర్ అయితే చేయరు వాళ్ళు, అది చాలా క్లియర్. ఎందుకంటే ఏమైనా చేస్తే, ఇప్పుడు నిన్ననే మనం మణిపూర్లో కొత్త బ్రిగేడ్ ఫార్మేషన్ పెట్టాం. అది కాకుండా కొన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఓపెన్ అప్ చేసాం మనం అటువైపు, నార్త్ ఈస్ట్, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ వైపు. సో వీఆర్ స్ట్రెంగ్థనింగ్ ఆ సిలిగురి కారిడార్ అని చెప్పి, చికెన్ స్నెక్ ఆ ఏరియా మొత్తం మనం స్ట్రెంగ్థన్ చేస్తున్నాం మనం. వాళ్ళు ఏం చేయరు అక్కడ, నో మిలిటరీ అడ్వెంచర్
చేయరు. కానీ పాకిస్తాన్ కావాలని చెప్పి మన దగ్గర కశ్మీర్లో చేస్తున్నట్లనే కొన్ని టెర్రర్ గ్రూప్స్ మన వైపు పంపించడానికి మొదలు పెడతారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టెర్రర్ గ్రూప్స్ ఎక్కడ పంపిస్తారు మీరు? పంపిస్తే ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి రావాలి కదా. అక్కడ మొత్తం వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తారా మీరు? చేయలేరు. సో అక్కడ ప్రాబ్లం. సో నార్త్ ఈస్ట్ని ట్రై చేస్తారు బహుశా. అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ గ్రూప్స్ని వాళ్ళకి షెల్టర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పరేష్ బరువా ఉల్ఫా 2 గ్రూప్ది చీఫ్, ఆయన ఇప్పుడు చైనాలో ఉన్నాడు. ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్ అస్సాం గ్రూప్ అది ఉల్ఫా. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, దట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉల్ఫా. పరేష్ బరువా సెకండ్ చీఫ్. ఫస్ట్ ఆయన సరెండర్ చేసేసాడు, సెకండ్ ఆయన కమాండర్గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు చైనాలో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఏమో చైనా నుంచి ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెడదాం అనుకుంటున్నారు. సో దట్ యూ కెన్ స్టార్ట్ అటాకింగ్ ఫ్రమ్ హియర్. కానీ మనం ఊరుకోం, వీ విల్ హిట్ హిమ్ బ్యాక్, దట్ ఫర్ ష్యూర్. అది కాకుండా మిజోరాంలో ఉన్న కొన్ని చిన్న చిన్న ఇన్సర్జెంట్ గ్రూప్స్ కానివ్వండి, మణిపూర్లోని కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్, అట్లనే ఈవెన్ నాగాలాండ్ వైపు ఉన్న గ్రూప్స్, వీళ్ళందరికీ షెల్టర్ బంగ్లాదేశ్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది జరిగితే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఫర్ ఇండియా. కానీ మనం దానికి కూడా మనకు దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. యాక్షన్ ఏ కాకుండా ప్లాన్ బి కూడా వర్క్ అవుతుంది మన దగ్గర. ఇది ఓవరాల్ పిక్చర్ చూస్తే కవిత గారు, ఇది ఈ రైట్స్, ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ అండ్ దాంతోపాటు తర్వాత జరిగే ఎలక్షన్ అండ్ రెఫరెండంలో ఇదన్నీ ఒకటి తర్వాత ఒకటి బంగ్లాదేశ్ ట్రై చేస్తున్నారు. సో కంటిన్యూస్గా లూప్ లైన్లో ఉన్నాయి అన్నీ. కానీ మన వైపు నుంచి వీఆర్ ప్రొయాక్టివ్. మనం బయట ఎక్కువ మాట్లాడము. అజిత్ దోవల్ గారు కానివ్వండి, రా కానివ్వండి, ప్రధానమంత్రి మోదీ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, అమిత్ షా గారు, దే విల్ నాట్ టాక్ అబౌట్